ఇక మరొక అంశం చూస్తే కేటీఆర్ను టార్గెట్ చేసిన దిల్ రాజు దుమారం రేపుతున్నటువంటి ఎఫ్డీసీ చైర్మన్ వ్యాఖ్యలు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగొద్దు అని చెప్పేసి దిల్ రాజు గారు మంచిగా నిన్న ట్వీట్ వేసారు. దిల్ రాజుపై మండిపడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు దిల్ రాజు కాదు డీల్ రాజు అంటూ ఎద్దేవా. పరిశ్రమను అగౌరవపరిచినప్పుడు ఏడ ఉన్నావని చెప్పేసి ప్రశ్న. బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాసు క్రిషాంకు నేను అది చేసారు. ఒకసారి ఈయన వేసినటువంటి ట్వీట్ చూపిద్దాం. ఉందా? వేసినవా? ఇదే కదా. ఇగో ఈయన వేసిండు ట్వీట్. ఎవరు వేసిండు? దిల్ రాజు వేసిండు ట్వీట్. ఇది ఏమని వేసిండు? గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశం పైన గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశంలో ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదది అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాబోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందచేయాలని సీఎం గారు కాంక్షించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించవద్దని మా మనవి. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారము ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాము. ఈయన దిల్ రాజు నిన్న ఈ ట్వీట్ వేసిండు. ఎందుకు వేసిండు ఈ ట్వీటు? దేనికోసం వేసిండయ్యా అంటే ఒకసారి మనము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికంటే ముందు మరి దిల్ రాజు ఇన్ని మాటలు చెప్పిండు కదా, అసలు ఎందుకు వేసిన ట్వీట్ అంటే కేటీఆర్ గారు ఏమన్నారంటే మొన్న ఏదో చిట్చాట్లో మీడియా చిట్చాట్లో ఏమన్నారంటే అది అసెంబ్లీ జరిగినటువంటి సందర్భంగా ఒక చిట్చాట్ చేసిరు ఆయన మీడియా ప్రతినిధులు. దాంట్లో ఒక మాట అన్నారు. ఏమన్నారు? అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికే చర్చ జరగకుండా ఉండడానికే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. అది దిల్ రాజుకు నచ్చలేదంట. సిగ్గుంది దిల్ రాజు నీకు? అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు? ఒకవేళ నిజంగా కూడా మీకు సోయి ఉంటే ఆయన అన్నదాంటే తప్పు లేదు. సోయి ఉంటే నువ్వు ఎక్కడ తప్పు పట్టాలి తెలుసా? ఇవాళ నీకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వగానే ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో లొటపీస్ ఉంటుంది ఒకటి, అది ఇవ్వగానే కుక్కకు బొక్కేసినట్టు నీకు ఆ చైర్మన్ పదవి రాగానే ఎగిరి దుంకుతా ఉన్నవేంది? నీకు రాజకీయం అవసరమా? మరి నీకు రాజకీయం అవసరమా అని అడుగుతున్నాం మేము. ఈ 10 సంవత్సరాలు ఏడవనుకున్నావు? ఎప్పుడు మాట్లాడకపోదు ఇట్లాంటివి. ఇదే సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ అని రకరకాల పేర్లు పెట్టి ఇదే రేవంత్ రెడ్డి 100 సార్లు మాట్లాడిండు. తీయాలనా? మీకు వీడియోలు పంపించాలనా? 100 సార్లు మాట్లాడిండు. హీరోయిన్ల మీద, హీరోల మీద, చాలా వాళ్ళ మీద మాట్లాడిండు. ఆ రోజు ఎక్కడ వండుకున్నావు? ఏడ వండుకున్నావు? కనపల్లే. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అట్లా మాట్లాడిండు. అధికారంలోకి వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమేమి మాట్లాడిందో చూపిస్తాను నేను. ఫస్ట్ ముఖ్యమంత్రి గారితోనే స్టార్ట్ చేద్దాం. ఇగో डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को హ్యాండ్ ఓవర్ कर देके डीसीपी जाके హీరో को बोल दिए कि भाई तुम तुरंत అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో, ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు. ఇట్లా సినిమా మీద మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, సినిమా ప్రముఖుల మీద మాట్లాడినప్పుడు అప్పుడు చెవులు వినపడలేదా దిల్ రాజు? నీకు కళ్ళు కనపడలేదా? నోరు పడిపోయిందా? రోగం వచ్చిందా నోటికి? ఏమైంది? అప్పుడు ఎందుకు కనపడలే? అప్పుడు ఎందుకు వినపడలే? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొండా సురేఖ కూడా పెట్టు. దొరకలేదా? ఇగో సీతక్క ఏం మాట్లాడింది? ఒక స్మగ్లరు పోలీసుల బట్టలు వేసి నిలబెట్టే ఆయనకి ఎట్లా నేషనల్ అవార్డు ఇస్తారు అని చెప్పేసి మాట్లాడితే, సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడితే
ఏం అనిపించలే ఇదే దిల్ రాజుకు. ఎందుకంటే బొక్కేసిరు కదా ఈయనకి, బొక్క ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చిరు కదా, ఇట్లా వేసేసి కట్టేసుకురు అన్నమాట. రేవంత్ రెడ్డి పహారాలో కట్టేసుకురు గొలుసు పెట్టి. కాబట్టి ఇవన్నీ వినపడవు కనపడవు ఆయనకి. ఇదొక్కటే కాదు, సినిమా వాళ్ళు ఏమన్నా అదా ఇంకా దీనికంటే అంతకుముందే ఢిల్లీలో కూర్చొని నేషనల్ మీడియా తోటి ఇండియా టుడే కాంక్లేవ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఏ సినిమా అనేది ఒక బిజినెస్, వాళ్ళేమో ఘనకార్యాలు చేస్తుర్రా, వాళ్ళు ఏమైనా బార్డర్లకు ఫైట్ చేస్తుర్రా దేశం కోసం, వాళ్ళు బిజినెస్ చేస్తుర్రు, పెట్టుబడి పెడుతుర్రు, దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇట్లనే కదా మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఆ రోజు నీకేమి ఇవి చెవులకు వినపడలేదా, ఏం కనపడలేదా? అసలు ఇలా ఎఫ్డిసి చైర్మన్ నీకు ఎందుకు ఇచ్చిండో తెలియదా సమాజానికి? దేనికోసం ఇచ్చిండు, ఏ ఏ రకమైనటువంటి దాని లాభం కోసం ఇచ్చిండు తెలియంది కాదు ఇదంతా. ఇంకా ఉన్నాయి, ఇంకొక ఇది చూడండి. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. చూడు మనకు చిత్ర సినిమా తీసాం, అదే మన పుష్ప అంటే ఏది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, మనది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందన అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్ లాగానే నువ్వు ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు కావాలన్నా ఇంకా ఇంకా ఇట్లాంటివి సుభాషితాలు బొచ్చడున్నా ఇట్లాంటివి కాంగ్రెస్ వాళ్ళు తిట్టినాయి. ఆ రోజు ఏడ వండుకున్నావా నువ్వు, ఏ బాత్రూంలో వండుకున్నావు, ఏ హోటల్ రూమ్లో వండుకున్నావు దిల్ రాజు? కనవాళ్ళే ఆ రోజు నీకు? ఏ ఫామ్ హౌస్లో వండుకున్నావు? కనవాళ్ళే? ఇవాళ కనబడుతున్నది. ఆయన ఏమన్నాడు, కేటీఆర్ ఏమన్నాడు? నిజంగా మాట్లాడి తప్పు పట్టొచ్చు. అరే సినిమా వాళ్ళ మీద రేవంత్ రెడ్డి కావాలనే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, డైవర్షన్ చేయడానికే వ్యాఖ్యలు చేస్తా. దాంట్లో తప్పు ఉందా ఏమన్నా? కొండా సురేఖ వ్యాఖ్యలు నువ్వు సమర్థిస్తున్నావా? ఆ రోజు ఏడ వండుకున్నావు నువ్వు? కొండా సురేఖ ఏమేమి మాట్లాడింది అఖిలేని ఫ్యామిలీ మీద, అఖిలేని నాగార్జున మీద ఏం మాట్లాడింది, సమంత మీద ఏం మాట్లాడింది, నాగ చైతన్యం మీద ఏం మాట్లాడింది, ఏ రకమైనటువంటి జుగుప్సకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, నేషనల్ మీడియా ఏ రకంగా ఏకిపారేసింది ఈ కాంగ్రెస్ పార్టీని. యావత్తు నువ్వు స్పందించలే, సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. నీ స్వార్థం కోసం, నీ దందాల కోసం. ఇలా నువ్వు నిర్మాతవు కదా, వందల వేల కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి నిర్మాతవు కదా నువ్వు. సో కాబట్టి నీకు ప్రభుత్వం సహకారం కావాలి, నీ థియేటర్లో ఆడాలి, నీ సినిమాలకు బెనిఫిట్ షోలు కావాలి, నీ టికెట్ల రేట్ల పెంపు కోసము సినిమా ప్రభుత్వం వాళ్ళ కాడికి పోయి కాళ్ళు మొక్కాలి, ఎవరెవరి కోసం నువ్వు సరఫరా చెయ్యాలి. ఇవన్నీ తెలియదా బిడ్డ? నువ్వు అనుకుంటున్నావు తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? చాలా కథ వేరే తిరిగి ఉంటుంది. నువ్వు అనవసరంగా గోక్కుంటున్నావు. ఎప్పుడు ఉండదు ఇది, ఈ ప్రభుత్వమే ఎప్పుడు ఉంటుంది అనుకొని కలగా అంటున్నట్టున్నావు. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, నీకు అర్థమైతలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏడ ఉన్నావు నువ్వు అసలు? आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान जाने के बाद किसी का ఇట్లాంటి మస్తు ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి ఇట్లాంటి తీసి పెట్టాలంటే. దావోస్ పోయేదా ఇదా? ఇగో అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే అవుతాయి. ఇంకా ఇదంతా అదే తరలించే కుట్ర ఆయన తరలించే కుట్ర చేయడం, దానికి ఇదంతా ఒత్తాసు వలకడం. ఈ దిల్ రాజు అనేట ఆయన చంద్రబాబుకు శంషా తెలియని విషయం కాదు. చంద్రబాబు శిష్యుడైనా రేవంత్ రెడ్డి కాడికి పోయి తెచ్చుకున్నటువంటి కార్యక్రమం ఇదంతా తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా ఈ దుకాణం బంద్ పెట్టురు. ఇక ఈ దుకాణం బంద్ పెట్టేసాయి. ఇక అసలు రాజకీయాలకు నీకేం సంబంధమే? నీకేం సంబంధం చెప్పు? మమ్మల్ని లాగుతున్నారు, లాగినప్పుడు ఏడమనుకున్నావు నువ్వు? రాజకీయాలకు లాగిందే రేవంత్ రెడ్డి. సినిమా వాళ్ళని రాజకీయాలకు లాగి గబ్బు చేసింది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే సిగ్గు లేకుండా ఆ రోజు స్పందించలే నువ్వు, మాట్లాడలే నువ్వు. ఇవాళ మాట్లాడుతున్నావు వచ్చి. మన పోయి ఏం మాట్లాడతాడు విజయవాడకు పోయి? తెలంగాణ మీద అంత ప్రేమ నోడు అయితే నువ్వు విజయవాడకు పోయి చిత్ర పరిశ్రమకు విజయవాడ పుట్టినిల్లు అని మాట్లాడిండు.
మరి అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఏంటిది ఆ ఆంతర్యం ఏంది? అంటే తెలుగు చిత్ర పరిశ్రమని ఆంధ్రాకి తరలిస్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నావు. తీసుకపో, ఎవడో అనట్లేదు. నువ్వు తీసుకపోతే తెలంగాణ వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇక్కడ తీసుకపో. నీలాంటి గుంట నక్కలను ఏరి పారేస్తుంది తెలంగాణ సమాజం. చూస్తూ ఉంది 100%. ఏమి డౌట్ లేదు. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి తెలంగాణ బిడ్డ. ఇప్పుడు ఈ కాకబట్టే దేనికోసం తెలుసా? ఈ దిల్ రాజు కాకబట్టేది రేపు అదేం సినిమానా? గేమ్ చేంజర్ అని ఒక సినిమా వస్తూ ఉంది. సంక్రాంతికి వస్తూ ఉంది. సంక్రాంతికి కూడా అది అలాదేనా? ఈ 2-3 సినిమాలు వస్తూ ఉన్నాయి. ఎవరివి? దిల్ రాజువి. ఇప్పుడు ఆ సినిమాలకు బెనిఫిట్ షోలు అనుమతి ఇవ్వాలి, టికెట్ల పెంపుకు అనుమతి ఇవ్వాలి. మననేమో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గొప్పగా ప్రకటించే స్పెషల్ షోలు లేవు, బెనిఫిట్ షోలు లేవు, టికెట్లు పెంచేది లేదు అని చెప్పి ఇచ్చే. ఇప్పుడు ఇట్లాంటి రకమైనటువంటి ఏదన్నా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడితే అదన్నా బెనిఫిట్ షోలు, ఆ టికెట్లు పెంచుకున్నటువంటి కార్యక్రమం చేస్తాడు. మనము దొబ్బి తిందాము, మళ్ళా సంపాదించుకుందాం అక్రమంగా అని చెప్పేసి. అక్రమంగా ఎందుకు అంటున్నా అంటే 100% అక్రమే. ఈ బెనిఫిట్ షోలు, ఈ టికెట్లు పెంచుడు ఏందివా? ఇది అక్రమే. ఇదంతా కూడా 1000 రూపాయలు అంట టికెట్ ఒకటి, 700 అంట, 800 అంట. ఎవరికి ఇష్టం వచ్చినా ఆ రేట్లు పెంచుకోవడం. సో ఇట్లాంటి వాటి అన్నింటి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దిల్ రాజు అనేటువంటి వ్యవహారం ఇప్పుడు తగ్గించుకోవాలి కొంత. నువ్వు రాజకీయాలకి వేరే వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తుడు కాదు. మీకు అవసరం లేదు రాజకీయం. సినిమా ఇండస్ట్రీ వరకే పరిమితం కండి. 100% చిత్ర పరిశ్రమ అనేది రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగంగా ఉంటుంది. కానీ దాంట్లో ఒకరి కొమ్ము కాస్తూ ఎన్నిసార్లు మీ పార్షియాలిటీ చూపించలేదు మీరు తెలంగాణ మీద. వైజాగ్గో లేకపోతే అక్కడికో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు, అట్లాంటివి వచ్చినప్పుడు మీరు సహాయాలు ప్రకటించేస్తూనే ఉంటారు. దాన్ని తప్పనట్లేదు. అక్కడ కూడా తెలుగు ప్రజలే ఉన్నారు, అక్కడ కూడా మన సోదరులే ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళకి చేతులు ఉండాలి. కానీ తెలంగాణ కాకపోతే వచ్చినప్పుడు ఏ చిత్ర పరిశ్రమ వాళ్ళు ప్రముఖులు కానీ ముందుకు రాలే. మీరు వచ్చిర్రా? ఈ దిల్ రాజు ఏమైనా తెలంగాణ కోసం ఏమన్నా త్యాగం చేసిండా? ఎంతసేపు ఉన్నా ఆయన సినిమాలు, ఆయన సంపాదన, ఆయన భోగాలు, ఆయన ఈ రాచరిక ఇవే తప్ప ఇంకేమైనా ఉందా? బిడ్డ చిట్ట మొత్తం ఇప్పినామనుకో వేరే తిరిగి ఉంటుంది కథ. జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది. ఈయన రాజకీయాల మీద ఈయన కామెంట్ చేసుకుంటా మిగతా వాళ్ళని మీరు రాజకీయాలకు లాగొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంది?